హే గైస్, నేను మీ భద్రాని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. వైఎస్ఆర్ చేయూత రాష్ట్రంలోని మహిళలందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి ఏదైతే 18,750 రూపాయల డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారో ఈ ప్రక్రియ అనేది ఇప్పటికే మనకి దాదాపుగా 5 సార్ల కన్నా ఎక్కువ సార్లు వాయిదా అయితే వేయడం జరిగింది. సో ఎందుకు ఇన్నిసార్లు వాయిదా వేశారో, మళ్ళీ ఏ రోజు అనేది వైఎస్ఆర్ చేయూత అనేది రిలీజ్ అవుతుంది, ఈ రోజు వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకి ఈ ఒక్క పాయింట్లో కరెక్ట్గా ఉన్నట్లయితేనే మనకి చేయూత డబ్బులు అయితే వస్తుంది. ఆ ఒక్క పాయింట్ ఏంటి, అది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, దయచేసి డైలీ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే మన ఛానల్లో వచ్చే వీడియోస్ గురించి అయితే తెలుసు. సో ఎవరైనా కొత్తగా ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళైతే ఈరోజు మీరు ఈ డేట్ చెప్పారో ఆ డేట్ అనేది రిలీజ్ కాకపోతే మళ్ళీ కామెంట్ అనేది చేస్తారు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఇప్పటికి దాదాపుగా మన ఛానల్లో 600 పైన వీడియోస్ అయితే ఉన్నాయి. ఏ వీడియో అయినా సరే అధికారికంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ కరెక్ట్గా పక్కా ప్రణాళికతో ఓకే అంటేనే మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. సో ఈ విషయం మీరు గమనించగలరు. ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ టాపిక్లోకి అయితే వెళ్దాం. వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు మహిళలందరికీ అయితే వేస్తారు. ఇంతవరకు మనకి వైఎస్ఆర్ చేయూత అనేది ఎన్నిసార్లు వాయిదా పడింది? యాక్చువల్గా మనకి సెప్టెంబర్, డిసెంబర్లోనే రిలీజ్ చేయాల్సింది, కానీ మళ్ళీ వచ్చేసి మనకి జనవరికి తీసుకొని వచ్చారు. మళ్ళీ జనవరిలో అసెంబ్లీలో ఏం చెప్పారో ఫిబ్రవరి 5వ తేదీ రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు. 5వ తేదీ పోయి 16వ తేదీ కూడా వచ్చింది. మళ్ళీ 16వ తేదీ తర్వాత 21వ తేదీన రిలీజ్ చేస్తున్నామని అయితే మళ్ళీ రావడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ 21వ తేదీ నుంచి ఇంకొక తేదీకి మార్చారు. ఇప్పటికి దాదాపుగా ఒక 6 టైమ్స్ మనకి వైఎస్ఆర్ చేయూత అనేది అయితే చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చిన్న స్కీమ్ కాదండి. మనకి దాదాపుగా మన రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎక్కువ అన్ని పథకాల కన్నా ఎక్కువ పథకం ఏదంటే మనకి ఇది వైఎస్ఆర్ చేయూత. ఈ పథకానికి దాదాపుగా 5,000 పైచిలకు అమౌంట్ అనేది అయితే 5,000 కోట్ల రూపాయలు అనేది మనకైతే కావాలి వైఎస్ఆర్ చేయూతకి. సో ఇది బాగానే ఉంది. ఖచ్చితంగా మనకి ఒక్క పాయింట్లో మనం యాక్టివ్గా ఉంటేనే వైఎస్ఆర్ చేయూత అనేది వస్తుందని ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి వీడియోలో నేను మీకు ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎన్పిసిఐ లింక్. ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే ఏ ఫండ్ అయినా సరే, ఈ వైఎస్ఆర్ చేయూత కాదు, అమ్మఒడి కాదు, కాంపిటీషన్ కానీ ఏ స్కీమ్ అయినా సరే మనకి గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చేటప్పుడు మన ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది. ఇన్ కేసు మీకు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే 100% డబ్బులు అనేది రావు. ఈ ఒక్క పాయింట్ మీరు చెక్ చేసుకోండి. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, ఈ వైఎస్ఆర్ చేయూత కానీ ఏ స్కీమ్ అయినా కానీ ఈ ఎన్పిసిఐ లింక్ లేకపోతే ఈ అమౌంట్ అనేది ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది. ఫర్దర్గా నెక్స్ట్ మనకి ఈ గవర్నమెంట్ వస్తుందో తెలియదు, వేరే గవర్నమెంట్ వస్తుందో తెలియదు. ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఏదైనా రీజన్ వల్ల ఇనెలిజిబుల్ అయిపోయి డబ్బులు రాకపోతే ఈ ఎన్పిసిఐ లింక్ కారణం వల్ల నెక్స్ట్ మీకు డబ్బులు అనేది రాదు. అదే మీరు ఈ ఒక్క పాయింట్ అనేది కనుక క్లియర్గా ఉన్నట్లయితే 100% మీకు డబ్బులు అనేది అయితే వస్తుంది. ఈ ఒక్క పాయింట్ అనేది మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంతగా చెప్తున్నాను నేను. ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక వీడియో ఇస్తాను, చెక్ చేయండి. సింపుల్గా మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తానే లబ్ధిదారుని యొక్క ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేయండి, ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తానే మనకి డైరెక్ట్గా అక్కడ మనకి ఓటీపీ అయిపోతానే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనకి యాక్టివ్ అనేది వస్తుంది, ఆధార్ బ్యాంక్ సీడింగ్ దగ్గర. ఈ యాక్టివ్ అనేది వస్తే అక్కడ మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ లింక్ అయింది కూడా చూపిస్తుంది. సో మీకు అమౌంట్ అనేది రిలీజ్ అయిన తర్వాత మీరు అన్ని బ్యాంకులు వెళ్ళి చెక్ చేసుకునే అవసరం లేదు. మీకు 2 అకౌంట్ ఉన్న 3 అకౌంట్ ఉన్న ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మాత్రమే డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది. అది కూడా మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చును. ఇన్ కేస్ మీకు అక్కడ ఇన్యాక్టివ్ ఉంటే వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇకపోతే ఫైనల్గా మనకి వైఎస్ఆర్ చేయూత అనేది ఈ నెల 26వ తేదీన అయితే వేస్తామని అయితే అధికారికంగా రావడం జరిగింది. సో క్లారిటీ గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ చేయూత ఈ నెల 26వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అది ఇప్పటి వరకు వచ్చిన అప్డేటు కాబట్టి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. సో కొంతమంది వచ్చి రేపు వచ్చి వీడియో చూసి అన్న ఈ డేట్ కూడా వేయలేదు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు అని అయితే అనుకోవద్దు. ఇప్పటి వరకు అధికారికంగా వచ్చిన డేట్ ప్రకారం వైఎస్ఆర్ చేయూత ఈ నెల 26వ తేదీన రిలీజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైనా మరొక అప్డేట్ వస్తే తప్పకుండా మన ఛానల్లో వీడియో వస్తుంది. సో అధికారికంగా వస్తేనే మన ఛానల్లో వీడియో వస్తుంది, లేదంటే రాదు. ఈ విషయం మీరైతే గుర్తుపెట్టుకోగలరు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి కూడా డబ్బులు అనేది ఈ ఎన్పిసిఐ లింక్ లేక రాకపోవడం వల్ల ఇట్లా ఏదైనా రీజన్స్ అనేది రాకూడదు. ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి వైఎస్ఆర్ చేయూత గురించి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో సెలవు. జై హింద్.